శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం. ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్టయితే వారి కోరికలు నెరవేరుతాయి, వారు సుమంగలిగా ఉంటామనేది మహిళలు నమ్మేటటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. శ్రావణ మాసం అందుట్లో 2వ శుక్రవారం అయినటువంటి నేపథ్యంలో మహిళలంతా కూడా ఇక్కడికి బారులు తిరాజు విజువల్స్లో కూడా చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం నింపడంతో పాటు కుంకుమార్చన లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కోరికల్ని మొక్కుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా శ్రావణ మాసం నెల రోజులంతా కూడా పూర్తిగా ప్రత్యేకమైనటువంటి రోజులు అయినటువంటి నేపథ్యంలో ఈ శుక్రవారానికి మరీ ప్రత్యేకత ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పూర్తిగా ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడిపోతుంది ఆలయం అంతా కూడా. అమ్మవారిని దర్శించుకునేందుకు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తెల్లవారుజాము నుంచే ఇక్కడికి భక్తులంతా కూడా విచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తున్నాం అమ్మవారి పూర్తిగా అలంకరణ కూడా పూర్తయిపోయింది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ఈరోజు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్. మహబూబ్నగర్ పట్టణంలోనే పూర్తిగా ప్రత్యేకమైనటువంటి ఆలయం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయంలో నిత్యం కూడా నిత్య పూజలు జరుగుతుంటాయి. అందులో ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో ప్రత్యేక పూజలు, వడిబియ్యం కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే అమ్మవారికి వడిబియ్యం సమర్పించాలనేటటువంటి మొక్కులు ఉంటారో వారు నేరుగా గుడిలోకి వచ్చి అమ్మవారికి వడిబియ్యాన్ని కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మనతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. అమ్మ, ఏంటి ఈరోజు శ్రావణ శుక్రవారం ప్రత్యేకమైనటువంటి రోజు, పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారమ్మా? శ్రీ మాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం పాలక మండలం లక్ష్మమ్మ. ఈరోజు శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం 2వ శుక్రవారం. అయితే భక్తులు కూడా ఎక్కువ అధిక సంఖ్యలో వచ్చే దేవాలయం అంటే ఈ రేణుకా ఎల్లమ్మ దేవాలయమే. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ అమ్మవారు చాలా పాలమూరు పట్టగనం పుట్టక ముందు నుంచి కూడా అమ్మవారు ఇక్కడ వెలిసింది. అప్పటి నుంచి కూడా భక్తులు చాలా అమ్మ అంటే ఫస్ట్ ఇక్కడ వెలిసిన దేవాలయం ఇది. అసలు ఫస్ట్ నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈరోజు కూడా శ్రావణ శుక్రవారం 2వ వారం అయినందు చాలా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని ఒడిబియ్యాలు సమర్పించుకుంటారు. అయితే ఈ పురాతన ఆలయం కనుక ఇక్కడ ఎక్కువ చాలా ఇష్టం, కోరికున్న కోరికలన్నీ తీరుతాయి అమ్మవారి. అందరినీ చల్లగా చూస్తుంది. ఏ గుడిలో కూడా లోపలికి వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకునే సాంప్రదాయం లేదు, కానీ ఈ దేవాలయంలో మాత్రం అన్నీ ఇక్కడ లోపల భక్తులను లోపలికి ఇడిచిపెట్టి లోపల ఒడిబియ్యం పోసుకునే అవకాశం మేము కల్పిస్తాము ఇక్కడ. అందుకే భక్తులకు ఇష్టం అన్నమాట అమ్మవారు అంటే. అందరు కూడా మంచిగా భక్తులను లోపలికి పిలిచి అమ్మ ఆశీర్వదించి పంపిస్తాం. ఇక్కడ చాలామంది అమ్మ ఇష్టంతో ఇక్కడ వస్తారు. ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఈరోజు ఎలాంటి ప్రత్యేక పూజలు, అంటే రోజు జరిగే పూజలు కాకుండా ఈరోజు ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి అంటే రోజు ఉదయం 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకము, కుంకుమార్చనలు ఉంటాయి, ఒడిబియ్యాలు, పసుబొట్లు ఇచ్చుకుంటారు ఎక్కువ. ఈరోజు భక్తులు మహిళలు మొత్తం ఇక్కడ వచ్చి ఈ శ్రావణ మాసం మొత్తము పసుబొట్లు ఇచ్చుకుంటారు ప్రత్యేకంగా. అది ఇంకా మొన్న నాగుల పంచమి సందర్భంగా కూడా పుట్ట ఉంది కదా, ఇక్కడ పాలు పోసి అమ్మని దర్శనం చేసుకొని పోవాలని అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తున్నారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ స్థలం మస్తుంది మంచిగా. ఇక్కడ స్టాఫ్ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకొని పంపిస్తుంటాం. ఇక్కడ ఏ గడబడి లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. ఏ భక్తులకి ఏమి ఇట్లా ఇబ్బంది అనేది ఏం లేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. అమ్మవారు ఈరోజు ప్రత్యేక అలంకరణలో కనిపిస్తున్నారు. శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి అలంకరణ. అమ్మవారికి నిత్య కళ్యాణం, పచ్చదోరణం ప్రతి శుక్రవారం కూడా వైభవంగా ఇట్లే ఉంటుంది. ఈ శ్రావణ మాసమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు ఇట్లే అంగరంగ వైభవంగా అమ్మ అలంకరణ ఎప్పుడు ఇట్లే ఉంటుంది అమ్మవారు ప్రత్యేక. ఇంకా శ్రావణ మాసం కొంచెం ప్రత్యేకంగా చేస్తాం. వచ్చే వారం అయితే ఇంకా ప్రత్యేకం ఉంటుంది అమ్మవారు. శ్రీమాత్రే నమః. సో చూస్తున్నాం కదా, పూర్తిగా అమ్మవారంతా కూడా
భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఈ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారంతా కూడా ఇక్కడ వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు వారి కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ పట్టణంలోని బస్ స్టాండ్కు సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయానికి తెల్లవారుజామున నుంచే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆలయ నిర్వాహకులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం కావడంతో మహిళలు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తున్నాం కదా, చిన్నపిల్లలతో కావచ్చు కుటుంబ సభ్యులతో మహిళలంతా కూడా పొద్దున్న నుంచే ఇక్కడికి బారులు తీరారు. క్యూ లైన్లలో కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇప్పటికీ నిల్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? ఏనుగొండ. అంటే రెగ్యులర్గా వస్తుంటారు? నార్మల్గా ఇప్పుడు శ్రావణ మాసం అని వచ్చి ఎట్లా ఉన్నాయి మా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్ అండి. రెగ్యులర్గా వస్తుంటారా? అంటే ఈరోజు శ్రావణ శ్రావణ స్పెషల్ అని ఏమైనా ప్రత్యేక పూజలు చేస్తున్నారు? అదే బియ్యం పెట్టడానికి వచ్చి ఏమైనా మొక్కు ఉందా? ఆ మొక్కు భాగంగానే పెట్టినాం, బియ్యం పెట్టడానికని వచ్చాము. చూస్తున్నాం కదా, మహిళలంతా కూడా కొంతమంది పట్టణ వాసులు ఉన్నారు, మరి కొంతమంది బయట నుంచి వస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకల్ నుంచి రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంది. ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సో చూస్తున్నాం కదా, మహిళలంతా కూడా స్థానికంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కుంకుమార్చనతో పాటు అభిషేకాలు, అదేవిధంగా పూర్తిగా వడి బియ్యము సమర్పించేటటువంటి కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నటువంటి పరిస్థితి. శుక్రవారం అంటేనే మహిళలంతా కూడా ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించి పూజలు నిర్వహిస్తుంటారు. అందులో శ్రావణ శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున వారంతా కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పూజలు నిర్వహించుకునేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.